రీసెంట్‌గా పోకో వాళ్ళు పోకో C61 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో, ఇది మనకి అండర్ 10,000 బడ్జెట్‌లో తీసుకొచ్చిన మొబైల్. సో, ఈ వీడియోలో ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ దానికున్న కాంపిటీషన్ లైక్ లావా O2 కూడా మనకి రీసెంట్‌గా తీసుకొచ్చిన మొబైల్. ఇది కూడా మనకి అండర్ 10,000 లోపలే ఉంటుంది. సో, రెండిటికి కంపారిజన్ కూడా చేద్దాం. సో, రెండిట్లో ఏది బెటర్ అనేది కూడా మాట్లాడదాం. సో, వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. HD+ రెజల్యూషన్తో వస్తుంది. మనకి ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే కాదు, ఓన్లీ మనకి HD+ రెజల్యూషన్ ఉంటుంది. ఇది మనకి IPS LCD ప్యానల్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ దీనిలో మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Helio G36 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. మనకి eMMC 5.1 స్టోరేజ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ మనం మైక్రో SD కార్డ్ని యూజ్ చేసుకొని 1TB వరకు స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 8MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 5MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరాస్ కూడా మనకి అంత పెద్ద కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది. 4GB + 64GB వేరియంట్ బేస్ వేరియంట్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 7499 అయితే ఉంటుంది. అండ్ 6GB + 128GB ఇది మనకి 8499 ఉంటుంది. సో మనకి బేస్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్ రెండింటికి ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే Redmi A3 అని చెప్పి ఒక మొబైల్ అయితే ఆల్రెడీ ఫిబ్రవరిలో లాంచ్ అయింది. సేమ్ అదే ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే దీనికి ఉన్నాయి. సో ఒక రకంగా రీబ్రాండెడ్ అని చెప్పుకోవచ్చు. లైక్ Redmi A3ని పోకో C61 అని చెప్పి తీసుకొస్తున్నారు. రెండిట్లో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో అది మనకి Redmi A3 అయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే బేస్ వేరియంట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు లావా O2తో కంపేర్ చేసుకుంటే సో మనకి లావా O2లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి T616 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఈ T616 ప్రాసెసర్ అనేది Helio G36 ప్రాసెసర్ కన్నా చాలా హై ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి అక్కడ మనకి లావా అనేది కొంచెం హయ్యర్ సైడ్లో ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే లావాలో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కూడా మనకి లావా హయ్యర్ సైడ్లో ఉంటుంది. మనకి పోకోలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనకి లావా అయితే హయ్యర్ సైడ్లో ఉంటుంది. మనకి లావా బేస్ వేరియంటే 8GB + 128GB ఉంటుంది. ఇదే మనకి 8499కి వస్తుంది. అండ్ ఇక ప్రాసెసర్ కూడా లావాలో మనకి హై ప్రాసెసర్ ఉంటుంది. అండ్ కెమెరాస్ విషయంలో కూడా లావా హయ్యర్ సైడ్లో ఉంటుంది. అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా లావా మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదే మనకి పోకో 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో దీని పరంగా చూసుకుంటే లావా మనకి అక్కడ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. బెస్ట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వేరేస్ మనం పోకోతో కంపేర్ చేసుకుంటే లావా అనేది కొంచెం హయ్యర్ సైడ్లో అయితే ఉంటుంది. ఇంకా బడ్జెట్ రేంజ్లో మనకి మోటో నుండి ఒక మొబైల్ ఉంటుంది, ఇన్ఫినిక్స్ నుండి ఒకటి ఉంటుంది, అండ్ Redmi A3 కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి అండర్ 10,000 బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ వీడియోలో OnePlus Nord Buds రివ్యూ అయితే చేశాను. సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.